చాలా బోర్ కొడుతుందిరా. ఈసారి హాలిడేస్ కన్నా మనం ఏదైనా ప్లాన్ చేయాలి. పక్కా ప్లాన్ చేద్దాం. ప్రాక్టికల్స్ అవి ఇవన్నీ చావు కొడుతున్నారు. అవునవును. ఏమంటారు? అందరూ పక్కాగా ప్లాన్ చేయాలి. జుంకీలు కావాలి. కూర్చోండి సార్. రేయ్, నువ్వు పక్క చూసావా? కనిపించిందా? లేదురా. రేయ్ నువ్వు వెళ్ళి చూడు. సరే నువ్వు ఇటెళ్ళు. కనిపించిందా? నీకు లేదురా. ఏంటి సెట్ అయిపోయిందంటగా? అవునక్క సెట్ అయిపోయింది. ఈ వారం అనుకుంటున్నాను. అవునా? కంగ్రాట్స్. దున్నపోతులా ఉన్నాడు. బాగా జరిగింది. ఏం చేస్తున్నావురా? ఏంట్రా హీరోలా? ఏంట్రా మూసుకుని పోరా. ఇటు ఇటు పెట్టమ్మా. ఏంటి వెతుకుతున్నా? యాక్చువల్గా గిఫ్ట్ కన్నా నీ టేస్ట్ ఎలా ఉందో చూడాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎక్కడుంది? ఇదిగా. జుంకీలు
ఎందుకు ఇదే కొనాలనిపించింది? ఇవి పెట్టుకుంటే నువ్వు అందంగా ఉంటావు అనిపించింది. సూపర్గా ఉన్నాయి. నాకన్నా మా మమ్మీ డాడీకి బాగా నచ్చుతాయి. చూడు మా బ్యాంక్ అల్లుడు ఎంత ప్రేమగా బంగారం కొనిచ్చాడో అంటారు. ఈవెన్ ఐ లైక్ ఇట్. మీ టేస్ట్ బానే ఉంది. మనం కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్ళి అప్పుడు ఇంటికి వెళ్దామా? బ్యాంకులో చిన్న వర్క్ ఉంది, ఇవాళ జూమ్ మీటింగ్ ఉంది సాయంకాలం. పోనీ మనం రేపు నీ బర్త్డే కదా, రేపు వెళ్దాం ప్లీజ్. ఓకే. సరే రేపు కలుద్దాం. బాయ్. బాయ్. లోపలికి రమ్మని చెప్పండి. గుడ్ ఈవినింగ్ సత్య. హలో అంకల్. లోపలికి రండి. లేదు అంకల్, లేట్ అవుతుంది, వెళ్ళాలి. 5 నిమిషాలు ఏమైపోతుంది బాబు, లోపలికి వచ్చి కాఫీ తాగేళ్ళు. ఆఫీస్లో జూమ్ మీటింగ్ ఉందంటే ఆల్రెడీ లేట్ అయ్యాను. సత్య, ఒక చిన్న ఫేవర్. కారు సర్వీసింగ్కి ఇచ్చాను. ఈవినింగ్ నేను ఫంక్షన్కి వెళ్ళాలి. మీ కారు ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. రేపు మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళేలోపు నేనే ఇంటికి తీసుకొచ్చి తిరిగిస్తాను. ఓకే. సత్యాన్ని డ్రాప్ చేసి వస్తాను. సరేనండి. బాయ్. బాయ్ సత్య. అమ్మ ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. అమ్మని ఎన్ని రోజులకు ఒకసారి వెళ్ళి చూసొస్తారు? 2 వారాలకు ఒకసారి. టైమే ఉండదు కదా. బ్యాంక్ జాబ్ అంటేనే స్ట్రెస్. బ్యాంక్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా వర్క్ ఉంటుంది కదా. అవును అంకల్. అన్నింటికి వన్ వర్డ్ ఆన్సరే అవును లేదు. తను అలాగే మాట్లాడుతుంది. హలో, బయలుదేరాన్రా. అంకల్, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటా. శేఖర్ వచ్చేస్తానని చెప్పాడు కదా. సత్య, మార్నింగ్ కలుద్దాం. లేదు లేదు, ఇక్కడే. అలాగా? అయ్యో, అప్పుడైతే అతను రాడా? హలో, ఎవరు నువ్వు? ఎందుకు నా కార్లోకి వచ్చి కూర్చున్నా? సార్ సారీ సార్, అరవకండి సార్. నేను పెద్ద సమస్యలో ఉన్నాను సార్. కొంతమంది నన్ను తరుముకుంటూ వచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, అందుకే మీ కార్లో దాక్కున్నాను సార్. సార్, కాసేపటి తర్వాత నేనే సారీ చెప్పి దిగిపోదామని అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళ డాడీ మీ కార్లోకి వచ్చారు సార్. ఏదైనా మాట్లాడితే ప్రాబ్లం అవుతుందని నేను సైలెంట్గా ఉండిపోయాను సార్. నువ్వు చెప్పేదంతా అసలు నమ్మేలా ఉందా? ఎవరో తరుముకుంటూ వస్తున్నారని నా కార్లో దాక్కున్నావా? సార్, నిజమే చెప్తున్నాను సార్. వేరే ఎలాంటి ఇంటెన్షన్ లేదు సార్. వేరే ఎలాంటి ఇంటెన్షన్ లేదు కదా. దయచేసి బయలుదేరండి ప్లీజ్. వెళ్ళండి. ఎక్కడే ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా చూస్తే బాగోదు. వెళ్ళండి ఇక్కడ నుంచి. లాబీ ఆ సైడ్ లో ఉంది, వెళ్ళండి ప్లీజ్. వెళ్ళమన్నాగా. హలో, ఏం చేస్తున్నారు మీరు? మెయిన్ గేట్ అక్కడ ఉంది. సార్ ఒక్క నిమిషం సార్, చిన్న హెల్ప్ సార్, ప్లీజ్ సార్. ఏంటా హెల్ప్? నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ సెక్యూరిటీ రూమ్ ఉంది. నా వెనకాల ఎందుకు వస్తున్నారు? సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అక్కడికి వెళ్ళలేను సార్. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి. అసలు ఎవరో తెలీదు, మీ ప్రాబ్లం ఏంటో తెలీదు. మీకు హెల్ప్ చేసి నేను ప్రాబ్లంలో ఇరుకోవాలా ఏంటి? ఒక 5 minutes సార్, ఛార్జింగ్ పెట్టుకున్న దారి నేను వెళ్ళిపోతాను సార్. అదేం కుదరదండి. ప్లీజ్ సార్, 5 minutes సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నాకు రీసెంట్ గా మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇలా ఒక అమ్మాయిని నా ఫ్లాట్కి తీసుకెళ్ళండి. వెళ్ళండి మీరు. సార్, ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి ఫోన్ చేస్తే నన్ను తీసుకెళ్ళడానికి పర్సన్ వస్తారు సార్. నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్. 5 నిమిషాలు. అక్కడ ఛార్జింగ్ పెట్టుకోండి. సార్, తాగడానికి కొంచెం మంచినీళ్ళు ఉన్నాయా? అక్కడ ఉన్నాయి. నేను తీసుకుంటాను. అయ్యో తడిసిపోయింది.
సార్ కొంచెం ఫోన్ చేసుకోవచ్చా? సార్ ఒక చిన్న విషయం. ఏంటి? ఫోన్ చేస్తే ఒక పర్సన్ వచ్చి తీసుకెళ్తారని చెప్పాను కదా సార్. ఆయన రావడానికి ఇంకో 1 hour పడుతుందంట సార్. ఏయ్, ఏమనుకుంటున్నావు నువ్వు? నా వెనకాలే కారులో వచ్చావు. 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకుంటాను అన్నావు. పాపం లేని దానికి కూడా ఒప్పుకున్నాను. ఇప్పుడు 1 hour అంటున్నావు. ఇంతకు మించి నేను ఇంకేం సాయం చేయలేను. నువ్వు బయలుదేరు, బయటికి పోయి. ఇంతకు మించి నేను నీకు హెల్ప్ చేయలేను. బయటికి పో. చెప్తున్నాను కదా, అర్థం కావడం లేదా? సార్ ఈ పరిస్థితిలో నేను ఒంటరిగా బయటికి వెళ్ళలేను సార్. ఏంటి పరిస్థితి? ఇప్పుడు అంతలా ఏం జరిగిందని? అంత సేఫ్ కాకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళు. సార్ ఇప్పుడు నా సమస్యను చెప్పుకునే పరిస్థితిలో నేను లేను సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకున్నంత వరకు చాలు. బయటికి వెళ్ళు. నాకు అంత అర్థమైంది. ఇక వెళ్ళు. సార్. ప్లీజ్ వెళ్ళమని చెప్తున్నాగా. సార్, హలో, ప్లీజ్ సార్. నువ్వు బయటికి వెళ్ళకపోతే నేనే పోలీసుల దగ్గరికి వెళ్తాను. వెళ్ళు. సార్ ఏంటి? నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కదా, నాకేదైనా ఈ రోడ్డు మీద చచ్చిపడి ఉంటే కనుక రేపు ఆ న్యూస్ చూసి మీరు మాత్రం ఫీల్ అవ్వకండి. ఏంటండి మీరు? నేను ఒక సాధారణ వ్యక్తిని. నాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదని ఆలోచిస్తున్నాను. మీరు ఎవరో, మీ సమస్య ఏంటో అన్నది తెలియకుండా ఎలా అంటే సార్, నేను ఇప్పుడు ఆ సమస్యను వివరించే పరిస్థితిలో నేను లేను సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్. మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి ఎవరు వస్తున్నారు? నా గార్డియన్ వస్తున్నారు సార్. సరే, లోపలికి రండి. మీ గార్డియన్ 1 hourలో వచ్చేస్తారు కదా? లేట్ ఏం అవ్వరుగా? మీరు కోప్పడతారని 1 hourలో వస్తారని చెప్పాను. యాక్చువల్గా ఆయన రావడానికి 2 గంటల పైనే పడుతుంది. నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు సార్. ప్లీజ్ నన్ను నమ్మండి. అక్కడ గెస్ట్ రూమ్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, బీ దేర్. థ్యాంక్ యూ సార్. లెఫ్ట్లో. మీ పేరేంటి? తారా. నేను భోజనానికి వెళ్తున్నాను. మీరు కూడా వచ్చి భోంచేయండి. లేదు, ఆకలిగా లేదు. షూరా? షూర్ సార్. సరే, నాకు ఆఫీస్లో ఒక జూమ్ మీటింగ్ ఉంది. సపోజ్ మీ గార్డియన్ వచ్చారనుకోండి, నాకు చెప్పాలనేం లేదు. మీరు అలాగే వెళ్ళిపోవచ్చు. సరే సార్, థ్యాంక్స్.
బాబు బాబు డోర్ తెరిచే ఉంటే మీరు లేచారేమో అనుకున్నాను. సరే బాబు, నేను టీ పెట్టి తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ సత్య. హలో అంకుల్, లోపలికి రండి. మంచి నిద్రలో ఉన్నారా? బాగా నిద్ర పట్టింది. జాగింగ్కి వెళ్ళి డైరెక్ట్గా ఇటే వస్తున్నాను. కరెక్ట్గా టైంకి వచ్చానా? టైం ఉంది అంకుల్. ఓకే, మీరు కూర్చోండి, నేను రెడీ వస్తాను. సరే. అమ్మా, బాబు అంకుల్కి నాకు కలిపి 2 టీ తీసుకురండి. సరే బాబు. కొంచెం షుగర్ తక్కువయ్యమ్మా. సరే సార్. ఫంక్షన్ ఎలా జరిగింది అంకుల్? బాగానే జరిగింది. రిమోట్ అంకుల్, రిమోట్. మ్, మ్. టీవీ చూస్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. తర్వాత చూస్తాను. ఈ ఫ్లాట్లో ఎవరెవరు ఉంటున్నారు? ఇది మా సన్నిన్ల ఫ్లాట్. ఆహా. ఈయనే సత్య, బ్యాంక్లో వర్క్ చేస్తుంటారు. ఒంటరిగానే ఉంటున్నారా? అవును సార్. ఆవిడ పేరు సరస్వతి, ఇక్కడే పనిచేస్తుంటుంది. ఆ. ఏంటి సార్ అందరూ షాకింగ్గా నిలబడ్డారు? నిన్న నైట్ ఒకడు మందు కొట్టి ఫోన్ చేసి మీ అపార్ట్మెంట్లో ఏదో గొడవ జరుగుతుందన్నాడు. మ్యాక్సిమం ఇలాంటి కాల్స్ అన్ని ఫేక్గానే ఉంటాయి, అందుకే డైరెక్ట్గా కలుద్దామని వచ్చాను. ఇక్కడ ప్రాబ్లం ఏముంటుంది సార్ మాకేం తెలుస్తుంది, ఎవడో ఒకడు ఇలా చేస్తూనే ఉంటాడు, కానీ డైరెక్ట్గా వచ్చి చూడటమే కదా మా డ్యూటీ. ఏమయ్యా సార్, నువ్వు లోపలికి వెళ్ళి చెక్ చేయి. సార్ అది ఏమీ లేదు సార్, జస్ట్ ఫార్మాలిటీ అంతే. మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి. సార్, పోలీసులు ఇంటికి వస్తే పక్క ఫ్లాట్ వాళ్ళు తప్పుగా అనుకుంటారు సార్. సార్ ఏ ఫ్లాట్ వాళ్ళు సార్ పక్క ఫ్లాట్ వాళ్ళ గురించి ఆలోచించేది? కావాలంటే నేను కిందకు వెళ్ళేటప్పుడు లాబీలో చెప్పి వెళ్తాను, ఏ ప్రాబ్లం లేదని. చెక్ చేశాను సార్, ఏమీ లేదు. అన్ని రోజులు చెక్ చేశాను సార్, ఏం లేదు. ఓకే, మొత్తం చెక్ చేశాను ఎవరు సార్. లేరు సార్. అంతే, జస్ట్ ఫార్మాలిటీ. ఓకే, మరి మీరేం చేస్తుంటారు? డిఎంఎస్లో వర్క్ చేశాను సార్, రిటైర్ అయ్యాను. ఓకే రండి. ఓకే సరే సార్, వాళ్ళకి ఫోన్ చేశారుగా? చేశాను సార్, చెక్ చేయండి. వచ్చేస్తున్నారు. ఓకే వెళ్ళండి. సార్, ఈయనే సార్ మేనేజర్. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ సీసీటీవీ కంట్రోల్ రూమ్ ఎక్కడుంది? ఆ పక్కనుంది సార్. చూపించు. ఆ. ఆ? సార్ ఏంటా ఇది? సార్ ఏం జరిగిందనేది నాకు తెలియదు సార్. నిన్న నైట్ ఎవరయ్యా డ్యూటీలో ఉంది? సార్ నేనే సార్. ఇదే నా డ్యూటీ చేసే విధానం? ఇందులో ఉన్న ఫుటేజ్ మొత్తం నాకు కావాలి. సరే సార్. బాబు, ఎక్కడ పని అక్కడే ఉంది. నేను పనంతా చేసి వెళ్తాను. పర్వాలేదమ్మా, రేపు చేద్దురులేండి. అలాగా. సరే బాబు. లిఫ్ట్ వచ్చింది. పోలీసులు వచ్చి వెళ్ళారు. ఇవి నీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అంకుల్. గ్రేట్ సెన్స్. ప్రియాంకకి ఈ విషయాలు ఏం చెప్పదు. ఓకే అంకుల్. అలాగా. సరే చాలా ఘోరంగా కాలిపోయింది అవునా? సార్. ఫుటేజ్ రాదంటావా? ఏమో సార్, టెక్నీషియన్ వస్తే కానీ తెలీదు. సార్, కంప్లీట్ గా మెల్ట్ అవడం వల్ల బ్యాకప్ తీయలేమని టెక్నీషియన్ అంటున్నాడు సార్. అవన్నీ నాకు తెలియదు. నిన్న నైట్ ఏం జరిగిందనేది నాకు తెలియాలి. టెక్నీషియన్ పిలుస్తావా, ఎవరిని పిలుస్తావో, కంప్లీట్ బ్యాకప్ నాకు కావాలి. అర్థమైందా? ఓకే ఫాస్ట్ గా రమ్మని చెప్పు. సరే సార్.